వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ప్రధాని నరేంద్ర మోడీ గారు తాజాగా హైదరాబాద్లో జరిగినటువంటి బహిరంగ సభలో ఒక పిలుపునిచ్చారు జాతి మొత్తానికి. అదేంటంటే దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి అని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా వాహనాలు రవాణా పరంగా అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ యూజ్ చేయాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువ యూజ్ చేయాలి, మెట్రో వాడండి, అలాగే దుబారా ఖర్చులు తగ్గించుకోండి, బంగారం కొనడం తగ్గించుకోండి, ఇలా రకరకాలు చెప్పారు. సో వీటిలో ముఖ్యంగా ఆయన అప్పీల్ చేసింది ఏంటంటే ప్రజా రవాణా ఉపయోగించాలి. దానివల్ల ఫ్యూయల్ అనేటువంటిది ఇప్పుడు ఫ్యూయల్ క్రైసిస్ నడుస్తుంది కాబట్టి ఇరాన్ వార్ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సంక్షోభాన్ని మనం ఎదుర్కోవాలంటే ఇలాగా మనం ఖర్చులు తగ్గించి లేదంటే ఫ్యూయల్ వినియోగం తగ్గించి మనం దేశభక్తిని చాటుకోవాలి అనేలాగా ఆయన చెప్పారు. అయితే దీని మీద కొన్ని రకరకాల కామెంట్స్ వచ్చాయి, మనం కూడా కొన్ని వీడియోలు చేసుకున్నాం. ఇది మరి రాజకీయ నాయకులకు వర్తించదా, కేవలం మధ్యతరగతి ప్రజలు పేద ప్రజలు వాళ్ళు మాత్రమే అనుసరించాలా అని అంటే, ఇప్పుడు మోడీ గారు ఆయన చెప్పినందుకు ఆయనే ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఏంటంటే మోడీ గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను చెప్పిన పొదుపు సూత్రాలను పాటించడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా తన కాన్వాయ్లో వాహనాల సంఖ్యను సగానికి సగం తగ్గించాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే ప్రభుత్వ వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలని సూచించారు. పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన బీజేపీ బహిరంగ సభ నుంచి దేశ ప్రజలకి ప్రధాని మోదీ పలు పొదుపు సూచనలు చేసిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే ఇంధన వినియోగాన్ని తగ్గించాలని, సొంత వాహనాలకు బదులు కార్ పూలింగ్ లేదా ప్రభుత్వ రవాణా వ్యవస్థలను ఉపయోగించుకోవాలని, అలాగే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని అన్నారు. దాన్ని ఆచరించడంలో భాగంగా ప్రధాని మోదీ ఇప్పుడు తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యని 50% తగ్గించాలనుకుంటున్నారు. ఇంధన పొదుపు, మిత వ్యయం చర్యల్లో భాగంగానే ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టమవుతోంది. ఆ మేరకు ఎస్పీజీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కి కాన్వాయ్లో వాహనాల సంఖ్యను తగ్గించాలని, భద్రతా ప్రమాణాలు తగ్గకుండా అవసరమైన వాహనాలు మాత్రమే ఉండాలని పీఎంఓ నుంచి ఆదేశాలు వెళ్ళాయి. అలాగే కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలి, కానీ కొత్త వాహనాలు కొనరాదని సూచించినట్లు కూడా సమాచారం ఉంటుంది. ప్రధాని మోదీ పిలుపు మేరకు పలు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా ఆచరణలోకి దిగారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 13 నుంచి 8కి తగ్గించమని ఆదేశించారు. రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ తన కాన్వాయ్లో అనవసరపు వాహనాలు ఉండకూడదని సిబ్బందికి సూచించారు. మరోవైపు కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా ఇంధన పొదుపు చర్యలను పరిశీలిస్తున్నాయి. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కూడా తన ఎస్కార్ట్ వాహనాన్ని వాడకూడదని నిర్ణయించారు. ఇలా రకరకాల ఇది తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకున్నారు తన కాన్వాయ్కి అనేటువంటిది ఆయన అసలు ఈ పొదుపు విషయం, మోడీ సూచించినటువంటి పొదుపు సూత్రాల విషయంలో అసలు నోరు మీద పట్ల. మామూలుగా అయితే మోడీ గారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలని డిమానిటైజేషన్ని సమర్థించారు. అప్పుడు నేనే దానికి ఇది ఇచ్చానని చెప్పేసి అన్నారు, తర్వాత మళ్ళీ వ్యతిరేకించారు, అది వేరే విషయం. మొన్న డీలిమిటేషన్ విషయంలో కూడా ఆయన మోడీ గారిని చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేయటం, అది బిల్లు వీగిపోయిందని చెప్పేసి ప్రతిపక్షాలను ఎండగట్టడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ తాజాగా మోదీ గారు చెప్పిన పొదుపు సూత్రాల మీద మాత్రం ఆయన ఏమీ స్పందించలేదు. కారణం ఏంటంటే ఆయన తన వాహనాలని, తన కాన్వాయ్ విపరీతంగా ఉంటుంది ఆయనకి. కాన్వాయ్ టూర్లు సరే మనం చెప్పుకున్నాం, స్పెషల్ ఫ్లైట్లు, టూర్లు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ కాన్వాయ్ కూడా చాలా ఆయనకి ఏంటంటే అప్పుడెప్పుడో అలిపిరిలో జరిగినటువంటి ఆ సంఘటనను దృష్టిలో పెట్టుకుని ఆయన్ని విపరీతంగా భద్రత పెంచుకుని ఆయన చాలామంది, ఇది ఆల్మోస్ట్ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అనుకుంటా ఆయనకి. జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో ఎక్కువ మంది చాలా కాన్వాయ్ వాహనాలను ఉపయోగించడం కానీ ఇవన్నీ ఆయన మరి దాని మీద ఏమైనా స్పందిస్తారా? మరి సాక్షాత్తు ప్రధాని మోదీయే తన కాన్వాయ్ని కుదించుకున్నటువంటి పరిస్థితి. మరి దాని మీద అయితే ఇంకా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏమీ స్పందించలేదు. మరొక దుబారాకి వస్తే కనుక ఈయన చాలాసార్లు పలు సందర్భాల్లో అంతకుముందు ఏది రాజధాని షిఫ్ట్ అయినప్పుడు అక్కడ విజయవాడలో ఏపీ గెస్ట్ హౌస్ ఉంటే, అది మన గెస్ట్ హౌస్, ఆ గెస్ట్ హౌస్ని అసలు విపరీతంగా ఖర్చు పెట్టి బాగు చేయించారు, కానీ ఒక్కరోజు కూడా దానిలో ఉన్నటువంటి దాఖలాలు లేవు. అలాగే ఇక్కడ మళ్ళీ ఆ షిఫ్ట్ అయ్యే టైంలో ఇక్కడ ఉండటానికి, హైదరాబాద్లో ఉండటానికి రకరకాల హంగులు చేసుకున్నారు. అవన్నీ కూడా ఆ ఇంటిని కూడా, క్యాంప్ ఆఫీస్ని కూడా చాలా ఇదిగా చేసుకున్నారు. దానికి బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టారు ప్రజాధనం. పైగా పార్క్ హైత్ హోటల్లో కొన్నాళ్ళు ఉన్నారు, దానికి బోల్డ్ ప్రజాధనం, దానికి కూడా ఖర్చు పెట్టారు. ఇలా ఆయన అనేక రకాలుగా దుబారా చేస్తూనే ఉంటారు, కానీ అది మాత్రం ఆయన ఎక్కడ తగ్గరు.
పీఎం మోడీ చెప్పినా కూడా తగ్గేదేలే అన్నట్టుగా ఉంటుంది ఆయన వ్యవహారం. తాజాగా ఏపీ భవన్లోని సీఎం బంగ్లాకు కూడా 6.50 కోట్లతో హంగులు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ముఖ్యమంత్రి నివాస బంగ్లాకు భారీ వ్యయంతో ఆధునిక హంగులు సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 6.50 కోట్లకు పరిపాలన అనుమతి మంజూరు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరుగుదొడ్లు, వార్డ్రోబులు విస్తరించడంతో పాటు ప్రత్యేక డ్రెస్సింగ్ ఏరియాలను ఏర్పాటు చేయనున్నారు. 21 మంది కూర్చునేలాగా కొత్త డైనింగ్ బ్లాక్ నిర్మాణం చేపడతారు. వెయిటింగ్ లాబీలతో పాటు వీఐపీలు, సిబ్బంది, పబ్లిక్ రాకపోకల కోసం వేర్వేరుగా ప్రత్యేక ద్వారాలు ఏర్పాటు చేస్తారు. ఇటాలియన్ మార్బుల్తో పాత ఫ్లోరింగ్ మార్చనున్నారు. అలాగే యాక్సెంట్, సన్ రూఫ్ లైటింగ్, శిల్పకళా ఫర్నిచర్, కళాకృతులతో బంగ్లాను తీర్చిదిద్దుతున్నారు. ఈ పనులను నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్కి అప్పగించాలని నిర్ణయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చూసారా మరి ఇన్ని హంగులు ఇప్పుడు అవసరమా? తాజాగా పొదుపు సూత్రం పాటించాలి, పొదుపు పాటించాలి, చాలా దుబారా తగ్గించుకోవాలని మోదీ పక్క చెప్తుంటే ఇవన్నీ కూడా దీని మీద ఆయన ఏం స్పందిస్తారు? తీరా చూస్తే అసలు ఏపీ భవన్లో అక్కడికి వెళ్తారంటే వెళ్ళరు. అంతా కూడా స్టార్ హోటల్లో బస్ చేస్తారు. అక్కడికి వెళ్ళి ఏదైనా ప్రెస్ మీట్ కోసం వెళ్తారేమో తప్ప మిగతా అంతా స్టే చేసేదంతా కూడా స్టార్ హోటల్లోనే. అలాంటి దానికి కేవలం సీఎం బంగ్లాకి, ఏపీ భవన్లో బంగ్లాకి 6.50 కోట్లతో హంగులు చేయటం ఏంటి అనేటువంటిది కూడా ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి చర్చ. మరి ప్రధాని మోదీ గారు సూచించినటువంటి పొదుపు మంత్రం ఏదైతే ఉందో అది ఏ మేరకు పాటిస్తామన్న దాంట్లో ఏపీ సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, అక్కడ మరి నారా లోకేష్ గారు కానీ వీళ్ళెవరూ స్పందించినటువంటి దాఖలాలు లేవు. మరి ప్రతి దానికి ప్రధాని మోదీ గారిని మద్దతు మేమే, మొత్తం మోదీ గారికి అంతా మేమే వెనకాల, ఆయన ఏ చెప్పినా సరే శిరోధార్యం మాకు అనేలాగా ఈ మధ్యన బిహేవ్ చేస్తున్నటువంటి ఏపీ కూటమి ప్రభుత్వం మరి ఇప్పుడు తాజాగా మోదీ గారి పొదుపు వ్యాఖ్యల మీద ఇప్పటిదాకా అయితే స్పందించిన దాఖలాలు లేవు. చూద్దాం ముందు పరిణామాలు ఎలా ఉంటాయో.